Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో చిచ్చు పవన్ కామెంట్స్ ఇలా నిజమవుతాయా? ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక అన్యాపదేశంగా చెప్పారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది నిజమే అయితే ఇప్పటి నుంచే నాయకులు ముందుకు కదలాలి, లేకపోతే చేతులు కాలే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఏదో హెచ్చరికగా మాత్రమే ఆయన చెప్పారని అంటే నాయకులను కంట్రోల్ చేస్తున్నారని అనుకోవాలి. ఎలా చూసుకున్నా పవన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం చర్చ జోరుగానే సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు వైసీపీకి కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి గత ఎన్నికలకు ముందే వైసీపీ ప్రయత్నాలు చేసింది. కాపుల ఓట్లు తాకట్టు పెడుతున్నారని, టీడీపీ అధినేతను సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని, కాపులు మేల్కోవాలని పదే పదే ప్రచారం చేసి చేతులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. ఇక పవన్ నేరుగా విమర్శించి కూడా మరో పెద్ద తప్పే చేశామని వైసీపీ అధినేత జగన్ గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీకి కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న. ఒకవేళ అలా చేసినా ప్రభుత్వం అయితే ఇప్పుడు పడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీకి కావలసినంత మెజారిటీ ఉంది. సో వైసీపీ ఏం చేసినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. పైగా పవన్ కళ్యాణ్ తిట్టిపోయడం వల్ల సాధించిన దానికంటే పోగొట్టుకున్నదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినా అంతర్గతంగా సొంత పార్టీ నాయకులను ఏమీ అనలేక క్షేత్రస్థాయి నాయకులపై ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. జనసేన వర్సెస్ టీడీపీ మధ్య కొన్ని చోట్ల బహిరంగ యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన నాయకుల వ్యవహారాలపై టీడీపీ నాయకులు బయటకు చెబుతున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన వారు పూర్తిగా ప్రజలకే అంకితం కావలసి ఉన్నా మరోసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి అంతో ఇంతో వెనుకేసుకోక తప్పదు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులది ఒకే దారి. అలాంటప్పుడు ఒక్క జనసేన నాయకులు చేస్తున్న వ్యవహారాలే బయటకు వస్తున్నాయి. అలాగే టీడీపీ నాయకులు కూడా కొందరు జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో వివాదాలు కామన్గా మారాయి. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నది పరిశీలకులు చెబుతున్న మాట.